బాలకృష్ణ గారు ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళ సందర్భంగా చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఒక సినిమా చేద్దాము అనేసి అప్పుడు సవాల్ విసిరారు బోయపాటి శ్రీను గారికి. అది మధ్యలోనే ఎందుకు బ్రేక్ అయింది అంటారు? అవ్వదమ్మా. ఇప్పుడు ట్రెండ్లో మన మన హీరోలతోటి ఒకే స్టేజ్ ఒకే రేంజ్ హీరోలు ఎప్పుడు కలిసి చేయటం ఆ రోజులు ఒక నాగేశ్వరరావు గారు రామారావు గారు ఇద్దరు కలిసి చేయటం వేరు. కృష్ణ శోభన్ బాబు ఒకే స్థాయిలో ఉన్నవాడు చేయటం. కృష్ణ గారు ఆ రోజుల్లో కృష్ణ గారు కానీ రామారావు గారు కానీ నాకేంటి ఎన్ని పాటలు ఈ ఉండేది కాదు. కథ పాత్ర ఇద్దరిది బాగుందా చేసేసేవారు. నాకెన్ని పాటలు ఉన్నాయి, నాకెన్ని ఫైట్లు ఉన్నాయి, నాకెన్ని సీన్లు ఉన్నాయి, ఈ లెక్కలు చూసారు, కథాపరంగా చూసేవారు. ఇప్పుడు అట్లా కాదు కదా. కథాపరంగా కన్నా ఈ ఫ్యాన్స్ అంటారు, గొడవ అంటారు. వాళ్ళకి అప్పుడు రామారావు గారికి ఉన్న ఫ్యాన్స్ కన్నా ఎక్కువ ఉన్నారా ఏంటి అప్పుడు కృష్ణ గారి కన్నా? కానీ ఇప్పుడు ఆ పాయింట్ దాంతో ఈ ఈక్వేషన్ తోటి తలకాయ నింపి గొడవ అయిపోద్ది. అతనికి ఒక ఫైట్ పెట్టారు, అతని ఫైట్ 200 అడుగులే, ఈయన ఫైట్ 300 అడుగులు, ఇంత దారుణంగా తయారైపోయింది. కనుక ఇవన్నీ అయ్యే పనులు కావు, కుదిరే పనులు కావు. ఊరిని అనుకుంటమే కానీ జరగవు. ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్స్కి ఇటు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ మధ్య రచ్చ జరుగుతుంది. ఫ్యాన్స్ బుద్ధి తెచ్చుకో, ఫ్యాన్స్కు బుద్ధి ఉండాలి. ఫ్యాన్స్ అంటేనే మూర్ఖుల నుంచి వచ్చే పేరు. ఫెనటిక్స్ అంటే ఫ్యాన్స్, ఫెనటిక్స్ అంటే మూర్ఖులు. ఆ ఫెనటిక్స్ అనే పదం నుంచి వచ్చిందే ఫ్యాన్స్. అవును, అభిమానం ఏమీ లేదు. అతను ఒక వ్యక్తి కామిని ఒక తప్పుడు సమాచారం ఇచ్చాడు, దాన్ని బాలయ్య ఖండించాడు, దాన్ని తన పేరు వచ్చింది కనుక దాని క్లారిఫికేషన్ ఇచ్చాడు, అయిపోయింది. దాంతో వీళ్ళిద్దరు కూడా ఉంది. బాలయ్యనేమి చిరంజీవి అనలా, చిరంజీవినేమి బాలయ్య అనలా. అంటే అటు జనసేన ఫ్యాన్స్ కూడా ఇప్పుడు అప్పుడెప్పుడో జరిగిన విషయాన్ని అంటే ఇట్లా ఎలా వాళ్ళకి ఏం పని పాట లేదు. వాళ్ళకి ఇప్పుడు ఇంకేం బాలయ్య పవన్ ఏం చేశాడని చెప్పుకుంటారు. మా పవన్ చించేశాడు, అది పొడి చేశాడు అని చెప్పుకోలేరు కదా. ఏమీ సెన్సర్లేదు, పొడచట్లేదు. చంద్రబాబు భజన చేయటం తప్పి ఏం చేయట్లేదు, ఏం చెప్పుకోలేరు. అందుకని గతాన్ని మళ్ళీ తీసి అదే పాడిందే పాడరా పాశపడదాసుడు అని చెప్పి ప్లే రికార్డ్నే పాడి ఓల్డ్ రికార్డ్నే ప్లే చేయడం తప్పితే వాళ్ళు ఇంకోటి లేదు, ఇంకోటి చెప్పుకోలేరు. ఏం చెప్పుకుంటారు? 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారని చెప్పావు కదా పవన్ కళ్యాణ్. ఎవరాళ్ళు ఎప్పటికైనా పట్టుకున్నావా? దొరకలేదు. ఆ ఆఫీసర్ ఎవడు? నాకు సీక్రెట్ ఆఫీసర్ చెప్పాడని ఎవడు? ఆ పేరు చెప్పు. ఇప్పుడు ఆయన అబద్ధం చెప్పినండి. ఆఫీసర్ ఇప్పుడు ప్రభుత్వం అక్కడ మీ దగ్గర ఆ పేరు చెప్పండి, చెప్పడు. 24,000 టన్నుల గంజాయి మీసిన అది గంజాయి కదరా బాబు, అది డ్రై అయ్యేసరి సిబిఐ, మీ గవర్నమెంట్ వచ్చినాక సిబిఐ ఏం చెప్తాడు సమాధానం? వైజాగ్ స్టీల్ ప్లాంట్ నా తల నరికేస్తాను, నా తల ప్రాణం అడ్డేస్తాను అది అన్నావు. ఇవాళ ఆల్రెడీ 4 ఫెర్నెస్లు 3 ఫెర్నెస్లు అమ్మేశారు. 32 విభాగాలు దీంట్లో ఇది ప్రైవేటైజేషన్కి టెండర్స్ వేశారు. ఇంకా ప్రైవేటైజేషన్ ఆగపోతుంది. వాళ్ళ యూనియన్ మినిస్టర్ ఏమో ప్రైవేటైజేషన్ ఈజ్ ఆన్, ద ప్రొసీజర్ ఈజ్ ఆన్, అంటే ప్రైవేటీకరణ చేసే ప్రక్రియ మొదలైంది అని చెప్తున్నాడు. ఇంకా మాట్లాడరే మరి. జనాలు రిటైర్ చేస్తున్నారు, కావాలంటే రిటైర్మెంట్ ఇస్తున్నారు. నోరు ఇప్పుడే జుట్టు ఎగరేసుకుని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఏది మాట్లాడు? స్పెషల్ స్టేటస్ పాచిపోయిన లడ్డు అని ఈయన చంద్రబాబు అందుకే బీజేపీ ద్రోహం చేసింది కనుక బీజేపీని వదిలేస్తున్నాను 2018లో అన్నాడు. ఇవాళ మరి పైన మీరే కింద మీరే తీసుకురండి స్పెషల్ స్టేటస్. మీ నుండి కానీ స్పెషల్ స్టేటస్ వస్తే ఇది ఆంధ్ర రాష్ట్రం స్వర్గధామం అయిపోతుంది. ఇక్కడ అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తాయి. డూమ్ డక్కార్ వస్తుంది. ద్రోహం చేసేసింది బీజేపీ తెలుగుదేశానికి, తెలుగు రాష్ట్రానికి అని ఈ నోటికి వచ్చినట్టు వాగారే, మోడీని ఇష్టం వచ్చినట్టు తిట్టారే. మరి వాళ్ళు ఏది మీరే ఉన్నారుగా, చేయొచ్చు కదా. అంటే వీళ్ళన్నీ డొల్ల మాటలు, డొల్ల విషయాలు, డొల్లగా మాట్లాడటం, ఆ సందర్భాన్ని సమయానికి వాడుకుంటాం. అందుకే అనైతికమైన కూటమి ఇది. చంద్రబాబుని లోకేష్ని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు పవన్ కళ్యాణ్. నా తల్లిని చూపిస్తారా, మీ అంతు చూస్తాను, మీ పతనం చూస్తాను, నా ఆవేశం, నా పౌరుషం ఏంటో చూపిస్తారు రాకముందు, ఎలక్షన్కి రాకముందు అన్నాడు అనేసి. ఇప్పుడు మరి ఆ పవన్ కళ్యాణ్ తన పౌరుషాన్ని ఏ గిద్దలో పెట్టి అరగద్ద మూత పెట్టి దాచిపెట్టాడు చెప్పాలి. పవన్ ఏమైంది పౌరుషం? తన తల్లిని తిట్టారు. లోకేష్ నా తల్లిని తిట్టారు. పవన్ కళ్యాణ్ అంత చూస్తాను అన్నావు. బీజేపీ అంటే జగను పవను అని అన్నావు.
ఇప్పుడు అక్కడే ఉన్నావు. అతను అలగా జనం, మీ చుట్టూ ఉన్నాడు అలగా జనం అని బాలకృష్ణ అన్నాడు. అంత ఆవేశంతో ఊగిపోయారు. ఇవాళ మరి బాలయ్య పక్కన జై బాలయ్య అంటున్నారు. వీళ్ళు ఒక మోడీ చంద్రబాబు లాంటి అవినీతి ముఖ్యమంత్రి ఈ దేశంలోనే లేడు అన్నాడు. మోడీ ఈ దేశాన్ని ఉండటానికే పనికిరాడు, ఆయన వేస్ట్, నా కార్యకర్త ఆయనకన్నా బెటరు, ఈజ్ అన్ఫిట్ టు బి ఏ ప్రైమ్ మినిస్టర్ అన్నాడు. ఇన్ని వాగి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉమ్మూసుకుని, ఒకళ్ళ మీద ఒకళ్ళు చీ అని, ఒకళ్ళ మీద ఒకళ్ళు తూ అనుకుని ఇవాళ ఉమ్ము అని ఇప్పుడు రాసుకు పూసుకుంటున్నారు. వీళ్ళకి సిగ్గు, శరం, అవమానం, నైతికత ఏమీ లేదు ఈ కూటమి. ఒకళ్ళు తిట్టుకున్నారు, ఇప్పుడు పూసుకుంటారు. అధికారం కోసం ఎక్కడికైనా దిగజేస్తాం, ఏమైనా మాట్లాడతాం. నిన్న మాట్లాడతాడు నా ఎమ్మెల్సీ సభలో లోకేష్, నా తల్లిని అంటే మర్చిపోతాను. నువ్వు మర్చిపోవమని ఎవడు అంటున్నా? మరి అదే బుద్ధి జ్ఞానం, అదే మాట మీ ఎమ్మెల్యే, మీ తెలుగుదేశం ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ తల్లిని అంత అవహేళనగా మాట్లాడితే అప్పుడు నీ గొంతేమైంది? నీ వాడే కదా మందలు వచ్చాము, ఏమైనా వాటిని సస్పెండ్ చేసి ఏమైంది? పవన్ కళ్యాణ్ నీ నోరు ఏమైంది? నా తల్లిని అన్నావా ఏమైంది? అంటే మీ తల్లిని అంటేనే, మిగతా వాళ్ళ తల్లులు కాదు, మీ తల్లిని అంటేనే మేము నోరు ఇప్పుడు కూడా మాట్లాడుంటే బాగుండేది. ఎన్టీఆర్ తల్లిని ఇలా అంటాం, ఆవిడ రాజకీయాలకు సంబంధం లేదు, ఆవిడ అనవసరంగా ఇలాంటి భాష ఆవిడ మీద వాడటం కరెక్ట్ కాదు, క్షమాపణ చెప్పండి, లేదా వెనక్కి తీసుకోండి, ఏదో ఒకటి చెప్పి, లేదా అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయటము, కనీసం ఏదైనా చేస్తే నీలో నైతికత ఉంది. మీలో నైతికత లేదు, వాడుకుంటామే. ఏ సమస్య వచ్చినా, ఏ విషయం వచ్చినా ఆ సందర్భంగా రాజకీయంగా వాడుకుంటూ తప్పితే నిజమైన రోషము, పౌరుషము, ఉచ్చము, నిజము, మంచి, చెడు, నీతి, ధర్మం మీలో లేదు. మీరు దేనికైనా అన్నిటికీ వదిలేసి సిగ్గు, శరం, మానం, అభిమానం, రోష, పౌరుషం అన్నీ వదిలేసేసి పదవి ఉంటే చాలు, అధికారం ఉంటే చాలు అని అన్నింటినీ దిగమగలరు. ఎలాంటి అవమానాన్ని దిగరు, ఎంతటి అసహ్యమైన మాటలను కూడా దిగమగలరు, దిగమింగేశారు మీరు. సరే, ఫైనల్గా ఈ విషయం పైన ఒక క్లారిటీ అంటే ఏమి ఇస్తారు? ఏమీ లేదమ్మా. ఇప్పుడు ఈ కూటమి ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా, ఏమాత్రం వాళ్ళకి బాధ్యత ఉన్నా, అసెంబ్లీలో జరిగిన ఈ చర్చ మీద బాలయ్య బాబు ఎత్తిన ఆ ప్రశ్నకి ఖచ్చితమైన క్లారిటీ ఇవ్వాలి. అది ఎందువల్ల జరిగింది, ఎవరి వల్ల జరిగింది, ఎవడు ఆ కల్పిట్ ఎవరు, ఆ దోషి ఎవరు, బాలయ్య పేరుని 9వ వాడిగా వేయటం అతన్ని హీనపు ఆలోచన వాడు ఎవరికి ఎందుకు వచ్చింది, వాడు ఎవరు చెబితే చేశాడా, లేదా తర్వాత ఈ కుట్ర ఏంటి, ఇది బయట రావాలి. అది నిజాయితీగా ఫ్యాన్స్ కూడా ఆలోచించాలి. ఫ్యాన్స్ మీరు పిచ్చితనంగా ఎగబట్టం కాదు, అసలు విషయ పరిగ్రహణ కావాలి. ఈ విషయం ఏంటి, బాలయ్య ఏమన్నాడు, బాలయ్య చిరంజీవిని వాళ్ళు మీడియా వాళ్ళు అనొచ్చు, మీరు తెలుసుకోరు. బాలయ్య వినండి, బాలయ్య ఏమన్నా చిరంజీవిని ఒక మాట తోలనాడా? లేదు. చిరంజీవి పేరు బాలయ్య ఎత్తాడా? లేదు. చిరంజీవి పేరు ఎత్తింది బీజేపీ ఎమ్మెల్యే, అతను తప్పుడు సమాచారం ఇచ్చినందుకు దాన్ని కరెక్ట్ చేసింది బాలయ్య. తన పేరు ఉటంకించబడింది కనుక చిరంజీవి ఇచ్చాడు. చిరంజీవి కూడా ఏమి బాలయ్యనేమో మాట అనలేదు, ఎవరినేమో ఏమనలా, క్లారిఫికేషన్ ఇచ్చాడు అంతే. దేర్ ఎండ్స్ ఆ మ్యాటర్. అది అక్కడితో ఆగిపోయింది. అది మీ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాలని వాళ్ళ మీడియా, తెలుగుదేశం మీడియా, కూటమి మీడియా ట్రై చేస్తారని ఈ ట్రాప్లో మీరు పడకండి. అసలు బాలయ్యకి జరిగిన అవమానం గురించి మాట్లాడండి అయ్యా మీరు ఫ్యాన్స్. బాలయ్య జరిగిన అవమానం గురించి మాట్లాడండి. ఇవాళ బాలయ్య 9వ పేరుకి వేయటం దాని గురించి మీరు మాట్లాడండి, దాని గురించి ఎట్లా వేస్తారని నిలదీయండి ప్రభుత్వాన్ని. అంతేగాని దాన్ని ఏదో డైవర్ట్ చేసి చిరంజీవి మీదకి వెళ్ళిపోయి వాళ్ళిద్దరూ మీ ఫ్యాన్స్ మీరిద్దరు కొట్టుకుంటే ఇక్కడ ఎస్కేప్ అయిపోతుంది. అసలు దోషం తప్పు చేసిన వాళ్ళు ఎస్కేప్ అవుతున్నారు. ఈ అవకాశం ఇవ్వద్దు. వాళ్ళు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం బాలయ్యని అవమానించారు. ఆ అవమానానికి వాడు బాధ్యత వహించి సమాధానం చెప్పి క్లారిఫికేషన్ ఇవ్వాలి.